వెదర్ అప్డేట్స్ చూస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడనుంది. దీంతో క్రమేపీ వర్షాలు తగ్గుముఖం పట్టనున్నాయి. సముద్ర తీరం వెంబడి ఈదురుగాలుల తీవ్రత కొనసాగుతుంది. మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. లేటెస్ట్ వెదర్ ఇన్ఫోపై విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతుంది. 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మరి దీని ప్రభావం ఏ ప్రాంతాల మీద ఉండబోతుంది, అలాగే గడిచిన 24 గంటల్లో రెయిన్ ఫాల్ స్టేటస్ ఎలా ఉంది అనేది ప్రస్తుతం నేను విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారితో ఉన్నాను. ఒకసారి తెలుసుకుందాం సార్. లేటెస్ట్ వెదర్ ఇన్ఫో ప్రకారం మీరు చెప్తున్నట్లుగా ప్రస్తుతం ఉన్న వాయుగుండం 24 అవర్స్ లో బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం లేటెస్ట్ వెదర్ ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి డిప్రెషన్ క్రమేపీ తూర్పు ఈశాన్యంగా వెళ్తూ ఆఫ్టర్ 12 అవర్స్ తర్వాత గ్రాడ్యువల్గా విదిన్ ది సీలోనే అది వీక్ అయ్యే ఛాన్సెస్ అవుతుంది. అంటే ఈస్ట్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే మన కోస్ట్కి ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. అంచేత మనకి కోస్ట్కి దూరంగా వెళ్ళిపోవడం చేత దీని యొక్క ప్రభావం కూడా గ్రాడ్యువల్గా మనకి తగ్గిపోతూ వస్తుంది. ఈరోజు వరకు చూస్తే భారీ వర్ష సూచన అయితే ఏ జిల్లాలకి మనం ఇవ్వట్లేదు. అలాగే నెక్స్ట్ ఉత్తరాంధ్ర వరకు చూస్తే అక్కడక్కడ ఒక మాస వర్షాలు వచ్చే ఛాన్స్ ఉంది. దక్షిణ కోస్తా చూస్తే కేవలం 1-2 చోట్ల వర్షాలు వచ్చాయి. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నాయి. అలాగే అలల ఉధృతి తీర ప్రాంతం అంతా కొంత అలజడిగా ఉంది. సో దీని మీద ఏమంటారు? పోర్ట్స్లో అయితే మన ఇచ్చినటువంటి ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా ఈరోజు కూడా కంటిన్యూ చేయమని చెప్తాం. అలాగే ఇవి ఈదురు గాలుల ప్రభావం కూడా ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది చేత మత్స్యకారులు ఇవాళ రేపు కూడా వేట వెళ్ళదని చెప్తున్నాం. అలాగే ఇవి బీచ్ ఇరోజన్స్ ఇవన్నీ కూడా జనరల్గా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నప్పుడు అలాంగ్ విత్ ది విండ్ వేవ్స్ స్వెలర్స్ కూడా జనరేట్ అవుతుంటాయి. అది చేత కొంచెం మ్యాక్సిమం హైట్స్ కూడా కొంచెం పెరిగి ఈ టువర్డ్స్ బీచ్ సైడ్ ఎక్కువగా వేవ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. చేత సమ్ టైమ్స్ వీ మే సీ దిస్ కైండ్ ఆఫ్ బీచ్ ఇరోజన్స్. అలాగే నెక్స్ట్ దీని యొక్క యాజ్ ప్రెడిక్ట్ బై ఐఎండి నిన్నటి రోజున అయితే మ్యాక్సిమం హెవీ రైన్స్ కానీ మ్యాక్సిమం రైన్ఫాల్ యాక్టివిటీ కానీ ఇటు దక్షిణ కోస్తా కన్నా ఉత్తరాంధ్రలో ఎక్కువగా అయితే కనిపించింది. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మ్యాక్సిమం డిస్ట్రిక్ట్స్ లైక్ విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, విశాఖపట్నం ఈ జిల్లాల్లో అయితే హెవీ రైన్స్ ఎక్కువగా అక్కడ ఈ ప్రాంతాల్లో నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలోని బండపల్లిలో 10 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అలాగే మరికొన్ని చోట్ల మెరకముడిదం, బబ్లీ, తెర్లం, మెంటాడ, భీమునిపట్నంలో 8 సెంటీమీటర్ వర్షపాతం కూడా నమోదైంది. ప్రస్తుతం తీర ప్రాంతంలో విండ్ స్పీడ్ ఎలా ఉంది సార్? ఇది రేపటి వరకు కంటిన్యూ అయ్యే అవకాశం? ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్క్వేలీ విండ్స్ అంటే కొంచెం రేంజ్ తగ్గినప్పటికీ స్పీడ్ రేంజ్ రెడ్యూస్ అయినప్పటికీ 35 నుంచి 45 వరకు, అలాగే మ్యాక్సిమం 55 కిలోమీటర్స్ పర్ వరకు విండ్ స్పీడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అది ఇవాళ రేపు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది మొత్తానికి ఏదైతే వాయుగుండం ప్రస్తుతం బలహీనపడే క్రమంలో ఉంది కాబట్టి మరొక 12 అవర్స్ తర్వాత క్రమంగా అది బలహీనపడుతుంది. అందువలన ఏదైతే హెచ్చరికల మెసేజ్లు ఇచ్చామో అవన్నీ కూడా ఉపసంహరించుకుంటున్నాము. కానీ మత్స్యకారులకు మాత్రం తీరం అంతా అలజడిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మాత్రం మరొక 24 అవర్స్ వరకు ఆ హెచ్చరికలు అనేవి కొనసాగుతాయి. తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోసెఫ్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.